హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. సో ఇది వచ్చేసి మా బాల్కనీ చెప్పాను కదా. సో ఎవ్రీ టైం నా వీడియోస్లో చూపించినప్పుడు డక్స్ని, రాబిట్స్ని ఇవన్నీ చూపిస్తా. యాక్చువల్లీ నేను రమ్మంటే అవి రావు, మా పైన వాళ్ళు వాటికి ఫీడింగ్ వేస్తారనమాట, అందుకని వస్తున్నాయి. చూసారా, మళ్ళీ చిచ్చర పిడుగులు వచ్చేసారు మా ఇంటికి. యాక్చువల్లీ ఇది ఎందుకు అంటే, సో యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకున్నారనమాట వీళ్ళు. సో ఇందు అండ్ శ్వేత పిల్లలు. సో స్కూల్లో సెలబ్రేషన్స్ చేసుకొని అనుకోకుండా నా దివ్య పూజ అయిపోయింది గురువారం రోజు. ఆ రోజు సో అయిపోయింది పూజ, అలా కూర్చున్నాం. మా వారేదో అడిగితే అది చేసి ఇచ్చి కూర్చున్నాం అనమాట. ఇంతలో బెల్ ర్యాంగ్ చేయగానే సునామీ వచ్చినట్టు అందరూ ఒక్కసారిగా వచ్చేసారు. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో అందరం కలిస్తే ఆబ్వియస్లీ డిన్నర్ ఏదో ప్రిపరేషన్ ఉంటుంది కదా, బట్ ఈసారి అయితే ప్రిపేర్ చేసుకోకుండా బయట నుంచి తెచ్చుకొని హ్యాపీగా తినేసాం. ఈ యాన్యువల్ డేలో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానమాట. యాక్చువల్లీ వితౌట్ సాంగ్, బట్ మన తెలుగు సాంగ్ ఒకటి అయితే చేశారు నాటుకి. సో ఇది కాపీరైట్స్ పరంగా కదా, అందుకని కట్ చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే హనుమాన్ జయంతి. సో హనుమాన్ జయంతి రోజు స్పెషల్స్ ఏమీ నేను చేయలేదు ఇంట్లో. అట్లీస్ట్ దేవుడి దర్శనమైనా చేసుకుందామని బాబా గారి గుడికి అయితే వచ్చేసాను. సో ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా, మనం మెయిన్గా ఎస్పెషల్గా పండగలు ఉన్న రోజుల్లో మన ఇంట్లోనే కాకుండా గుడికి వెళ్తే కూడా మంచి వైబ్స్ అయితే వస్తాయి. అండ్ అందులోనూ తెలుగు వాళ్ళు, ఓ మై గాడ్, వాళ్ళని చూడంగానే మనసు అలా పొంగుకుంటూ వస్తుంది. యూఎస్కి వచ్చిన కొత్తల్లో తెలుగు ఎవరు మాట్లాడతారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మనకి తెలియకపోయినా సరే హ్యాపీగా చూస్తూ ఉండేదాన్ని. సో అలా గుళ్ళో అయిపోయింది. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. సో ఈ వీకెండ్ చెప్పాను కదా, మేము గ్రాసరీస్ కోసం వెళ్తూ ఉంటాం. యాక్చువల్లీ ఈసారి గ్రాసరీస్ పెద్ద అవసరం లేకపోయింది. సో అందుకనే చిన్నగా గ్రాసరీ షాప్ కాకుండా వెజిటబుల్ షాపింగ్ చేసి అలా మిమ్మల్ని ఒక చోటుకైతే తీసుకెళ్ళిపోతాము. సో ఇప్పుడు వచ్చేసాం దేశీ ప్లాజాకి. యాక్చువల్లీ హనుమాన్ జయంతి రోజు గుళ్ళో ప్రసాదాలు కొంచెం గట్టిగానే పెట్టారు. నాకైతే తినాల్సిన అవసరమే రాలేదు, కానీ బాబు అసలు సరిగ్గా తినలేదని చెప్పి వాడిని అక్కడే వెజిటబుల్ షాపింగ్తో పాటు అక్కడే ఫుడ్ దొరుకుతుందనమాట. సో అవన్నీ కొనేసి హ్యాపీగా తినేసి ఐకియాకి వచ్చేసాం. సో యూజువల్గా మాకు రిక్వైర్మెంట్ ఏం లేదనమాట, బట్ ఏదో టైం పాస్ తిన్నాం కాబట్టి కొంచెం క్యాలరీస్ కరిగించుకోవడానికేమో వచ్చాం అనిపించింది. అండ్ ఐకియాకి వస్తే మంచిగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. సో అలాగే మాకు కూడా అనమాట. కానీ మాకు తొందరగా అయిపోయింది షాపింగ్. ఎందుకు అంటే మాకు ఇండియాలో యూజువల్గా లైక్ మనకి డిస్ప్లే సెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, బట్ ఇక్కడ అయితే అవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. సో ఐకియా డెకోర్తో మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనే సెక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మాకు తర్వాత రియలైజ్ అయ్యాము అవన్నీ లేవు, కాబట్టి మేము డైరెక్ట్గా షాపింగ్ జోన్కి వచ్చేసాం. అందుకనేమో మాకు ఫాస్ట్గా అయిపోయింది. సో మాకు కావాల్సినవి కొన్ని చూసాం, అండ్ ఇండియాలో లేని కూడా ఉన్నాయి. సో ఇక్కడ డాలర్ ట్రీలో యూజువల్గా మనకి చాలా తక్కువకే దొరుకుతాయి ఐకియా మీద అక్కడ. సో కొన్ని ఐటమ్స్ మాత్రం డాలర్ ట్రీ లేకపోతే వేరే వాటి మీద ఐకియాలోనే కొంచెం చీప్గా ఉంటాయి. సో అలా కొంచెం వేరియేషన్స్గా చూడొచ్చు. అండ్ ఫర్ టైం పాస్ వచ్చాం కాబట్టి అంత హ్యాపీగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ డీటెయిల్గా వెళ్లకుండా పైన చూసేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో ఐకియాలో షాపింగ్ అయిపోయింది కదా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. కానీ అస్సలు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని. దైవం అంటే ఎవరు? ప్రత్యక్ష దైవం అంటారు కదా. సో మా వారు తలుచుకున్నారు వాల్మార్ట్కి. అండ్ మా వాడిని చూసారా, లాక్కెళ్ళి మరీ పాప్కార్న్ ఇప్పించుకుంటున్నాడు వాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి బాగా నచ్చింది ఏంటి అంటే పాప్కార్న్. అండ్ ఇండియాలో పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా హ్యాపీగా చూస్ చేసుకుని తింటున్నాడు. మేము ఇలా కొనిచ్చామో లేదు చూడండి, వాడొక్కడే మేము ఇంకా ఏమన్నా కొనాలా అని డిస్కషన్ చేసేలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో, హ్యాపీగా వెళ్ళి ఒక్కడే తింటున్నాడు అనమాట. అండ్ అదండి వీడియో. అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో సారీ, నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్ ఉండింది, అందువల్ల అలా ఉందన్నమాట. ఇగ్నోర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.